ఇంకా ఆ సిచ్యువేషన్లో నేను చేసిన తప్పే, కానీ ఆ సిచ్యువేషన్ నా ప్రెసెన్స్ ఆఫ్ మైండ్లో లేను. నాకు అది కావాలనిపించింది ఆ సిచ్యువేషన్లో. బిగ్ బాస్కి వెళ్ళాలని చెప్పి ఏ రోజు నా టైం బాగాలేక దొరికిపోయాను. నా కెరియర్ పోతుందని నేను సైలెంట్గా ఉన్నా. నా టైం వస్తే చెప్తా. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, తప్పు చేసినప్పుడు సరిదిద్దాల్సిన అవసరం ఉండి కూడా నిన్ను ప్రశ్నించలేదంటే నీపై గాఢమైన ప్రేమైనా ఉండి ఉండాలి, లేదా నువ్వు సంకనాకిపోవడం వారి ఆలోచన అయినా అయి ఉండాలి. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం ఈశ్వర్ సాయి మాధురి రాథోడ్ విషయమే. వేములవాడలో ఇటీవల జరిగిన ఒక వివాదం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి మనందరికీ తెలిసిందే. శ్రీ గాయత్రీదేవి జ్యోతిష్య పీఠం, గాయత్రీదేవి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ సాయినాథ సిద్ధాంతి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలున్నా తాంత్రిక మాంత్రిక పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ మరియు పురుష వశీకరణం, ప్రేమ వశీకరణం, భార్యాభర్తల వశీకరణం చేయబడను. ఫోక్ సాంగ్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆర్టిస్ట్ ఈశ్వర్ సాయి మాధురి రాథోడ్ల వ్యక్తిగత వ్యవహారం బహిరంగంగా రచ్చకెక్కింది. ఇటీవల వీరిద్దరూ నటించిన ప్రమీల అనే ఫోక్ సాంగ్ రిలీజ్ అయి ప్రేక్షకుల్ని బాగా అలరించింది. అయితే ఈ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారడంతో ఒక హోటల్లో వీరిద్దరూ ఏకాంతంగా ఉండగా వారిని ఈశ్వర్ భార్య శరణ్య రెడీ హ్యాండెడ్గా పట్టుకొని ఆమెను కొడుతూ తిడుతున్న వీడియోని సోషల్ మీడియాలో రిలీజ్ చేయగా అందులో తన భర్త తప్పేమీ లేదని, ఇదంతా మాధురియే చేసిందని చెప్పగా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అది చూసిన నెటిజన్లు ఈశ్వర్ సాయి భార్య చేసిన కమెంట్లపై విమర్శలని గుప్పిస్తూ మరోవైపు మాధురి రాథోడ్కి మద్దతునిస్తూ ఈశ్వర్ సాయిని ఏకిపారేస్తున్నారు. ఇక మాధురికి నెటిజన్ల నుండి మద్దతు రావడంతో ఆమె శనివారం ఉదయం వేములవాడ పట్టణ పోలీసులకి ఫిర్యాదు చేస్తూ తను ఆగస్టు 19న రెడ్డి భవన్లో తన తోటి నటుడు ఈశ్వర్ సాయితో సన్నిహిత్యంగా ఉన్న సమయంలో అతని భార్య శరణ్య కొందరితో కలిసి వచ్చి అకారణంగా అసభ్యకరమైన భాషతో దూషించడమే కాకుండా దాడి కూడా చేసిందని, ఎలాంటి కారణం లేకుండానే శరణ్య తనని బూతులు తిడుతూ తనపై భౌతికంగా దాడి చేసిందని మాధురి రాథోడ్ పోలీసులకి ఫిర్యాదు ఇచ్చింది. అంతేకాకుండా ఆ గొడవను ఉద్దేశపూర్వకంగానే వీడియోగా చిత్రీకరించి తన వద్ద ఉన్న సుమారు 50,000 విలువైన ఐఫోన్ని కూడా దొంగలించారని, సదరు వీడియోని ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అప్లోడ్ చేసి తనపై అసత్య ప్రచారం చేసి సమాజంలో తన పరువుకి భంగం కలిగించారని, ఈ క్రమంలోనే తన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించిన శరణ్యతో పాటు అందుకు సంబంధించిన వ్యక్తులపై కూడా కేసులు నమోదు చేసి తనకి న్యాయం జరిగేలా చేయాలని మాధురి ఫిర్యాదు ఇవ్వడంతో ఈ గొడవ గురించి దర్యాప్తు జరుపుతున్నట్లు సిఐ మీడియా ముందు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే ఇంకేదో కాలి మరొకడేడ్చినట్లు ఈశ్వర్ సాయి మాధురి గొడవని క్యాష్ చేసుకోవాలని, వారికి సోషల్ మీడియాలో వచ్చిన క్రేజ్ని చూసి బిగ్ బాస్ హౌస్లోకి వారిని పంపాలని బిగ్ బాస్ నిర్వాహకులు ట్రై చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రమీల, రాత్రి వంటి హిట్ పాటలతో వీరిద్దరికి ఇప్పటికే మంచి గుర్తింపు ఉండి అందుకు తోడు ఇటీవల జరిగిన వివాదం వల్ల వీరిద్దరి పేర్లు ప్రతి ఒక్కరి నోట్లో నానుతుండడమే బిగ్ బాస్కి కావాల్సిన ముఖ్యమైన ఎలిమెంట్ కాబట్టి వీరిద్దరిని బిగ్ బాస్ హౌస్లోకి పంపితే డ్రామా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని నిర్వాహకులు భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ కాల సీజన్ 7 నుండి తెలుగు బిగ్ బాస్కి టీఆర్పీ లేక అగ్ని పరీక్ష అనే టార్చర్ షోని స్టార్ట్ చేసి బిగ్ బాస్ షోని మరింత దిగజార్చే పని చేస్తూ శ్రీముఖి, నవదీప్, బిందు మాధవి, అభిజిత్ లాంటి వాళ్ళు చేయగా ఎలాగైనా ఈ సీజన్లో టీఆర్పీ రేటింగ్ తీసుకురావాలని ఇప్పుడు మాధురిని ఈశ్వర్ సాయిని కాంటాక్ట్ అయి వారు అడిగినంత డబ్బునిచ్చేందుకు కూడా బిగ్ బాస్ టీం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. అసలు మాధురిని తన తల్లిదండ్రులు ఇంట్లోకి ఎందుకు రానివ్వట్లేదు? జిమ్ ట్రైనర్గా ఉన్న ఈశ్వర్ సాయి సినిమా ఇండస్ట్రీకి ఎలా వచ్చాడు? ఈశ్వర్ సాయి మాధురి మధ్య అసలు ఏం జరిగింది? ఈశ్వర్ సాయి శరణ్య పారిపోయి ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈశ్వర్ సాయి ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తల్లి స్కూల్ టీచర్గా పనిచేస్తే తండ్రి కంసాలి పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఇక ఇతనికి తమ్ముడు కూడా ఉన్నాడు. చిన్నప్పటి నుండి చాలా ఇంట్రోవర్ట్ అయిన ఈశ్వర్ ఎవరితోనూ ఎక్కువగా కలిసేవాడు కాదు. కానీ డ్యాన్స్పై మక్కువ ఎక్కువగా ఉన్న కారణంగా టీవీలో వచ్చే సాంగ్స్ని చూసి నేర్చుకొని స్కూల్లో పర్ఫార్మెన్స్లను ఇస్తూ ప్రైజెస్ని కూడా గెలిచేవాడు. అలా ఈశ్వర్ తన స్కూలింగ్ని గుంటూరులోని ప్రాథమిక పాఠశాలలో చదివాడు. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న ఈశ్వర్ చదువుల్ని వదిలేద్దామనుకున్న, ఆర్థికంగా అంతంత మాత్రమే ఉన్న తమ కుటుంబాన్ని ఆదుకోవాలంటే చదువు చాలా ముఖ్యం అనుకునేవాడు. దీంతో ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు తన తండ్రితో అసిస్టెంట్గా కంసాలి పనికి వెళుతూ కుటుంబానికి సహాయంగా ఉండేవాడు. అలా ఎప్పుడైతే ఇంటర్కి వచ్చాడో యాక్టర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ పెరిగింది. కానీ
ఎక్కడికి వెళ్లాలో ఎవరిని కలవాలో తెలియక మొదట తన బాడీని బిల్డ్ చేసుకుంటే ఈజీగా సినిమాల్లో హీరో అవ్వొచ్చని ఒక ఫ్రెండ్ సజెషన్ ఇవ్వడంతో వైజాగ్లో ఇంటర్ చదువుకుంటూనే జిమ్కి వెళ్లడం మొదలెట్టాడు. అలా ఎప్పుడైతే ఇంటర్ పూర్తయిందో అందులో తను ఫెయిల్ అవ్వడంతో చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి ఒక జిమ్లో ట్రైనర్గా జాయిన్ అయ్యాడు. ఇక అలా ట్రైనర్గా చేయగా వచ్చిన డబ్బులతో తన ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తూ తన తమ్ముడిని బాగా చదివించడం మొదలెట్టాడు. కానీ కొన్నాళ్ళయ్యాక తను చేస్తున్న జాబ్ బోర్ కొట్టడంతో తన టాలెంట్ని హైదరాబాద్కి వెళ్ళి సినిమాల్లో చూపించుకోవాలని తన ఫ్యామిలీకి చెప్పకుండా హైదరాబాద్కి వెళ్లే బస్ ఎక్కాడు. అలా ఎప్పుడైతే హైదరాబాద్కి వచ్చాడో ప్రతి ఒక్క సినిమా ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఛాన్సులు అడగడం మొదలెట్టాడు. కానీ సినిమాల్లో ఛాన్సులు రావాలంటే మనీ ఇన్వెస్ట్ చేయాలని ప్రతి ఒక్కరూ చెప్పడంతో వెనకడుగు వేసిన ఈశ్వర్ అప్పటికే టిక్ టాక్తో చాలా మంది సినిమాల్లో ఆఫర్స్ తెచ్చుకోవడంతో తను కూడా టిక్ టాక్ వీడియోస్ చేస్తూ తన డాన్స్ స్కిల్తో అందరినీ ఆకట్టుకొని మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే శరణ్య అనే అమ్మాయి ఈశ్వర్ డాన్స్ ని చూసి ఫిదా అయి తనకి ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయగా ఈశ్వర్ కూడా శరణ్య మెసేజ్లకి స్పందిస్తూ తను రిప్లై ఇవ్వడంతో అప్పటి నుండి వీరిద్దరూ నెంబర్స్ ని ఎక్స్చేంజ్ చేసుకొని తరచూ ఫోన్ కాల్స్ మెసేజెస్ అని 1 year డేట్ చేశాక శరణ్య రిలీజియన్ వేరవడంతో ఇంట్లో వారు తమ ప్రేమని అంగీకరించారని డిసైడ్ అయిన ఈశ్వర్ శరణ్యని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయి ఇరు కుటుంబాలకి తెలియకుండా ఒక కళ్యాణ మండపంలో కొంతమంది స్నేహితుల సమక్షంలో 2020లో పెళ్లి చేసుకొని శరణ్యతో హైదరాబాద్కి వచ్చి సెటిల్ అయ్యాడు. ఇక అలా ఎప్పుడైతే హైదరాబాద్కి వచ్చాడో ఈశ్వర్ శరణ్య కలిసి రీల్స్ చేస్తూ ఇద్దరు సోషల్ మీడియాలో గుర్తింపు పొందారు. ఈ క్రమంలోనే ఈశ్వర్ చేసిన కొన్ని రీల్స్ వైరల్ అవ్వడంతో తనకి దర్జా అనే మూవీలో హీరోగా ఛాన్స్ రావడంతో తన కెరియర్ మారిపోతుందనుకున్నాడు. కానీ దర్జా మూవీ రిలీజ్ అయి అంతలా ఆడలేదు గాని ఈశ్వర్ మాత్రం పట్టు వదలని విక్రమార్కుల్లా ఛాన్స్ల కోసం తిరుగుతుంటే శరణ్య జాబ్ చేస్తూ తన భర్తకి సపోర్ట్ చేస్తూ ఉండేది. ఇక ఈ మధ్యలో ఈశ్వర్ కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో వెబ్ సిరీస్ లో నటించగా అక్కడ పెరిగిన కాంటాక్ట్స్ తో తను ఆల్బమ్ సాంగ్స్ లో యాక్ట్ చేయాలనుకున్నాడు. ఈ క్రమంలోనే ఫోక్ డాన్సర్ గా కొన్ని సాంగ్స్ చేసిన మాధురి రాథోడ్తో ఈశ్వర్ కి మంచి పరిచయం ఏర్పడగా అప్పటి వరకు భార్యతో రీల్స్ చేస్తున్న ఈశ్వర్ ఉన్నట్టుండి మాధురితో డాన్స్ చేస్తూ రీల్స్ చేస్తూ పోస్ట్ చేసేవాడు. ఇక మాధురి రాథోడ్ గురించి చెప్పాలంటే ఈమెకి 7 తోబుట్టువులు కాగా అందులో ఈమె 5వ సంతానం అనే చెప్పొచ్చు. అలా ఈమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన తల్లి తన 3 అక్కల్ని డాన్స్ క్లాస్ కి పంపించినప్పటికీ తనని మాత్రం పంపలేదని, అయినప్పటికీ తనకి డాన్స్ మీద ఉన్న మక్కువతో తను డాన్స్ చేయడం ఆపలేదని, టీవీలో హీరోయిన్లు చేసే స్టెప్పులు కాపీ చేస్తూ స్వయంగా డాన్స్ నేర్చుకున్నానని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తను బీటెక్ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు టిక్ టాక్ వీడియోలు చేయడం మొదలెట్టిందని, కాలేజ్ ఫంక్షన్స్ లో డాన్స్ చేస్తే మాధురి టాలెంట్ ని చూసిన స్నేహితులందరూ టిక్ టాక్ చేస్తే మరింత ఫేమస్ అయి సినిమాల్లో కూడా ఛాన్సులు వస్తాయని ఎంకరేజ్ చేయడంతో మొదట్లో డైలాగ్స్ చెప్పి టిక్ టాక్ వీడియోలు చేసినప్పటికీ ఒకరోజు ఫోక్ పాటపై డాన్స్ వీడియో చేయడంతో అది బాగా వైరల్ అయినప్పటి నుండి ఫోక్ డాన్సర్ అనే ముద్ర పడిందని, టిక్ టాక్ బ్యాన్ అయిన తర్వాత ఇన్స్టాగ్రామ్కి షిఫ్ట్ అయి అక్కడ ఫాలోవర్స్ పెంచుకోవడానికి మాస్ బీట్ ఉన్న పాటల్ని ఎంచుకొని డాన్సులు చేస్తూ కొంతవరకు గుర్తింపు తెచ్చుకుందని చెప్పుకొచ్చింది. ఇక ఇదే సమయంలో ఈశ్వర్ సాయితో తనకి మంచి పరిచయం ఏర్పడి వీరిద్దరూ కలిసి రీల్స్ చేయడం మొదలెట్టారు. అలా ఈ క్రమంలోనే ఈశ్వర్ శరణ్య అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అబ్బాయి కూడా జన్మించాడు. ఇదిలా ఉంటే ఎప్పుడైతే మాధురితో ఈశ్వర్ సాయి కొన్ని వెబ్ సిరీస్లలో యాక్ట్ చేశాడో ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం కాస్త సన్నిహితంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. ఇక అలా వీరు సీక్రెట్ గా రిలేషన్ లో ఉంటూనే సవారీ, తొలి చూపులోనే చెవుల కమ్మలు ఊగే, చేతిలో గాజులు ఊగే, రాత్రిలో జాతరలో మల్లె చెట్టు, ప్రమీల సన్నని బియ్యమని చేస్తుండగా వీరిద్దరి జోడికి అన్ని చోట్ల మంచి ఆదరణ లభించింది. కానీ ఎప్పుడైతే ఈశ్వర్ బాసింగ బలాలు అనే సాంగ్ని వైష్ణవి అనే అమ్మాయితో యాక్ట్ చేశాడో అప్పటి వరకు అతను తెలియని వారికి కూడా తెలిసాడని చెప్పొచ్చు. ఇక ఈ సక్సెస్తో ఎల్లమ్మ సాక్షిగా, బోలో బొంబాయి చిన్నది, మహబ్బత్ అని 26 సాంగ్స్కి సైన్ చేయగా ఒక్కో సాంగ్కి ఇప్పుడు 5 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటే మాధురి రాథోడ్ ఒక్కో సాంగ్కి 2 లక్షలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక తాజాగా మాధురితో కలిసి సిటీ చీర అనే సాంగ్ని చేయగా ఆ సాంగ్కి అంతలా ఆదరణ రాకపోయినా మరో సాంగ్ షూట్ నిమిత్తం ఈశ్వర్, మాధురి రాజన్న సిరిసిల్లాలోని వేమ్లవాడకి వెళ్ళగా వీరిద్దరూ ఒకే రూమ్లో ఉన్నారనే ఇన్ఫర్మేషన్ని అందుకున్న ఈశ్వర్ భార్య రెడ్డి గెస్ట్ హౌస్ స్టాఫ్ సహాయంతో డోర్లని తెరిపించి చూడగా మాధురి, ఈశ్వర్ ఒకే రూమ్లో రెడీ హ్యాండెడ్గా దొరకడంతో ఈశ్వర్ భార్యకి ఆకాశం తలపై వచ్చి పడినట్లయింది. దీంతో మాధురిని కొట్టి తన భర్తని తనతో ఇంటికి తీసుకెళ్లే ముందు మీడియా ముందు తన భర్త మంచివాడేనని, తను ఏ తప్పు చేయలేదని చెప్పగా ఇప్పుడు ఈమె వ్యాఖ్యలు అన్ని చోట్ల వైరల్ అవుతున్నాయి. ఇక అలా మాధురికి ఆమె ఫ్యామిలీ సపోర్ట్ చేయకపోగా ఇంటి లోపలికి కూడా రానివ్వకపోవడంతో మాధురి ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఇంట్లో ఉంటున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ క్రమంలోనే ఈ ఇన్సిడెంట్ లో మాధురికి చాలా మంది సపోర్ట్ చేయడంతో మాధురి ఈశ్వర్ సాయి భార్యపై రివెంజ్ తీసుకోవాలని
ఆగస్టు 22న పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వడంతో ఆరిపోయిన ఈ వివాదానికి మాధురి మళ్ళీ పెట్రోల్ పోసి ఎక్కువ చేయగా ఇప్పుడు మాధురి ఈశ్వర్ ఇష్యూ ఎక్కువై బిగ్ బాస్కి వెళ్లే ఛాన్స్ తలుపు కొట్టడంతో వీరిద్దరూ అంగీకరిస్తారా లేదా ఈ గొడవని కొనసాగిస్తారా అనేది వేచి చూడాలి. మరి మీరు ఈ ఇష్యూపై ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, ఒకరు మన కోసం తగ్గారంటే మన కోసం తగ్గారని సంతోషించాలి, అంతేగాని తగ్గారు కదా అని మరీ చులకనగా చూడకూడదు. తగ్గింది ఎవరి కోసమో అని ఆలోచించాలి. ఇది ఫోక్స్, ఈశ్వర్ సాయి, మాధురి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.